ముస్సర్రిలో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన టెకీ రాధా గాయత్రి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాధా గాయత్రి పర్యటన అనుమానాలను దర్యాప్తు అధికారి సంపూర్ణానంద గైరోలాకు వివరించారు తండ్రి సుధాకర్. ఈ కేసులో పోస్ట్ మార్టం నివేదిక కీలకంగా మారబోతోంది. పోస్ట్ మార్టం నివేదిక కోసం వేచి చూస్తున్నారు పోలీసులు. విశాఖ టెకీ రాధా గాయత్రి మరణానికి ముందు రోజు ఏం జరిగింది? శ్రీచరణ్ పేరెంట్స్ మంచివాళ్లు అని గాయత్రి తల్లిదండ్రులు చెప్తున్నారు. శ్రీచరణ్ తండ్రి దుర్గా ప్రసాద్ ఏమన్నారు? TV9 తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు. ఆ ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. ఇన్వెస్టిగేషన్ అవుతోంది కదా, PM రిపోర్ట్ ఇంకా రావాలి, వాళ్ళ వస్తుందో రేపు వస్తుందో అంటున్నారు. మా తప్పు రైట్ నిర్ణయించడానికి మనమెవరం? కోర్టు ఉంది, పైవాడు ఉన్నాడు, వాళ్ళే చూసుకుంటారు. ఒకే అబ్బాయి సార్ మీకు? ఒకటే అబ్బాయి, అందుకని నేను ఎక్కువ మాట్లాడలేను. అంటే డెహ్రాడూన్ వెళ్ళినట్టుగా అంటే వాళ్ళిద్దరే వెళ్ళారు, నలుగురు వెళ్ళాల్సి ఉంది, ఇద్దరే వెళ్ళారు ఎందుకనేది ప్రశ్నలు. నలుగురు కాదు, ఇప్పుడు హనీమూన్ కపుల్ పక్కన, కొత్తగా పెళ్ళైన వాళ్ళ పక్కన మనం వృద్ధ దంపతులు దేనికి? దిస్ ఈజ్ ఎ పాయింట్. పైగా వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేసినట్టు ఉంటుందని మేము ఆలోచించాం. అంతే అంతే. డెహ్రాడూన్ వెళ్ళినట్టుగా వాళ్ళ ఫాదర్ మాత్రం తెలియదు అంటున్నారు. వాళ్ళు తెలియకపోవచ్చు, కానీ ఒకవేళ వెళ్ళిన డెహ్రాడూన్ టు ముస్సోరీ ఎంత 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అంతే. దట్స్ ఇట్. ఏమంటారు సార్ అసలు ఏం జరిగిందని మీ అబ్బాయి మేము అంటున్నారు మీకు? అంటే చెప్పాను కదా మీకు, ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్, రిజల్ట్ విల్ బి గివెన్ బై ద కోర్ట్. సో మధ్యలో నేను ఎవరిని చెప్పడానికి? వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ఫాదర్ మాత్రం చాలా మంచోళ్ళు. చాలా చాలా అది కాదు. ఎందుకంటే ఒక విషయం నిజంగా మేము ఎంత బాధపడుతున్నామో మాకు డబల్ ట్రిపుల్ ఉంటుంది వాళ్ళ బాధ. కన్న కూతురండి, కన్న కడుపండి, 27 సంవత్సరాలు పెంచారండి. దేన్ని మనం కాదనగలం చెప్పండి? ఇంకా నుంచి కొంచెం ఇబ్బంది పెట్టేవాడు. మీతో మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారు సార్ వాళ్ళు? మీ ఇంట్లో ఉన్నప్పుడు మామూలుగా ఉండేవాడు అంతే. మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో అలాగే ఉండేవాళ్ళు. అది సంగతి. అంటే చివరి నిమిషంలో వాళ్ళ తల్లికి ఒక మెసేజ్ కూడా, ఆడియో మెసేజ్ కూడా ఈ అమ్మాయి పెట్టింది. అంటే అతనితో నేను ఉండలేను, చాలా హెరాస్ చేస్తున్నారు, మళ్ళీ ఆషాఢ మాసం వచ్చి ఉండిపోతానని చెప్తున్నారు. అది ఆడియో మెసేజ్ అనేది అది ట్రాక్ గురించి, ట్రాకర్ పెట్టాడని అంటున్నారు. దాని గురించి అప్పట్లో షీ గాట్ సమ్ డిస్సాటిస్ఫాక్షన్, ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని. తర్వాత నేను ఒకటే చెప్పాను, ఒరే నాన్న ఇవన్నీ ఇనీషియల్ వ్యాక్యూమ్స్, ప్రతివాడు తట్టుకోవాల్సిందే, నువ్వే కదా నేను తట్టుకున్నా. ఈ వ్యాక్యూమ్ క్లియర్ చేసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. అది జాగ్రత్తగా నువ్వు క్లియర్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ, అదర్వైజ్ యూ విల్ బి ఇన్ హాట్ సూప్ అని కూడా చెప్పా. కానీ ఇంక అంతగానే మనం ఏం చేయలేము. మన వంతు ప్రయత్నం. మన గురించి ఏమన్నాడు సార్ మీ అబ్బాయి? అతను నాకు తెలియదు అన్నాడు. నాకు తెలియదు ఆ బ్యాగ్లోకి ఎలా వచ్చిందో అని. ఇట్స్ ఇన్ బ్యాగ్. 2 రోజుల నుంచి బయటపడింది, ఆ రోజే బయట ఎందుకు పడింది? ఇప్పుడు ఆలోచించండి. అంటే తరచూ అనుమానించేవాడు, వీడియో కాల్స్ చేస్తూ ఉండేవారు, ఎవరు వచ్చినా అనుమాన పడేవాడు. ముందుంటి సీసీ కెమెరాలు కూడా తీసి ఒక స్విగ్గీ బాయ్తో ఎవరితో రైడ్కి వస్తే అది కూడా పంపించేవాడు. అంత ఉందా సార్ మీ అబ్బాయి అలా చేసేవాడు అంటారా? హీ ఈజ్ నాట్ దట్ మచ్ అడమెంట్. అంత అడమెంట్ కాదు. సరే కానీ వదిలేండి, వాళ్ళు అంటున్నారంటే ఇంక మనం వదిలేస్తాం. ఇప్పుడు రాధా గాయత్రి ఫ్రెండ్స్ కూడా వచ్చి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరి చాలా దీనిగా బిహేవ్ చేసేవాడు, అతను ఇబ్బంది పెట్టేవాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట. అలా ఇంకా వీ కాంట్ సే ఎనీథింగ్ అబౌట్ దిస్. నేను ప్రెస్ మీట్కి వెళ్ళలేదు, నేను ఇంకా చూడలేదు, కాబట్టి నేనేం చెప్పలేను. కాబట్టి దట్ ఈస్ మై దిస్ థింగ్. ప్రధానంగా వాళ్ళ కూతురు పోయారు, మీ కోడలు ఏమంటారు సార్ దీని మీద, ఈ ఇన్సిడెంట్ మీద? నాకు కోడల కన్నా ఒక మంచి ఫ్రెండ్ పోయిందన్న బాధ ఉంది. మీకు విషయం తెలుసా, మేము భోజనం చేసా కూర్చుంటే ఏదైనా టీవీ చూస్తుంటే మామయ్య గారు ప్యాక్ ఆడదామా అనేది ఎంతో హ్యాపీగా అలా టైంపాస్ చేసేవాళ్ళం. ఆమెకి జాబ్ లేనప్పుడు ఏదో రకంగా టైంపాస్ చేసేవాళ్ళం. సరదాగా ఉండేరు, చాలా సరదాగా. చెప్పాను ఐ లాస్ట్ మై ఫ్రెండ్ అని, అంతకన్నా ఇంకేమనలేదు. ఐ లాస్ట్ మై ఫ్రెండ్. ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్ళం. ఎన్నో విషయాలు లోకాభిరామాయణం చెప్తూ ఉంటుంది, వాళ్ళు ఇట్టా వీళ్ళు వాళ్ళు ఇట్టా అంటే సంథింగ్ లైక్ దట్. అది సంగతి. అంటే అత్తమామలు చాలా బాగా చూసుకునేవారు నా కూతుర్ని, కాకపోతే నా సమస్య అంతా అల్లుడి నుంచే వచ్చిందనేది వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు. ఏమైనా కానివ్వండి, ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఇక మనం ఏం మాట్లాడలేము దాని గురించి, నో కామెంట్స్ దాని గురించి. సార్ అంటే మీ అబ్బాయి అనుకోండి, కాకపోతే ఇంట్లో పరిస్థితి అంటే జనరల్గా అబ్బాయి మీతో కానీ. బట్ వన్ థింగ్ ఈజ్ ట్రూ, హీ ఈజ్ వెరీ క్యాలిక్యులస్ అండ్ పర్ఫెక్ట్. అంటే
తన నుంచి తను పర్ఫెక్ట్ నేను అని అనుకునేవాడు. అది ఒక్కటే చిన్న డ్రాబ్యాక్ అతనిలో. నేనే పర్ఫెక్ట్, నాకున్న దాంట్లో నేనే పర్ఫెక్ట్. అవును, అంతే కదా, ఎవరైనా అంతే కదా. మీరు చదువుకున్నారు, మీ లెవెల్లో మీరు పర్ఫెక్ట్, ఆయన లెవెల్లో ఆయన పర్ఫెక్ట్, అలా ఉంటారు. మేడం గారు కూడా మీ అబ్బాయిని, వాళ్ళ మదర్ అబ్బాయి శ్రీచరణ తల్లి అతనికి 2-3 సార్లు ఆ అమ్మాయి గురించి దెబ్బలాడ సరిగ్గా ఉండరా అని చెప్పారు కూడా అని చెప్తున్నారు. కొట్టారు కూడా. దేనివల్ల ఏమో అవన్నీ ఇది ఎవరిని ఏమనలేం కదా. ఇప్పుడు అలాగని కోడల మీద ఎగబడలేం కదా. అందుకని సర్ది చెప్పాము ఒకసారి. ఈ ట్రాకర్ పెట్టినప్పుడే ఈ ఇన్సిడెంట్ అంతా ఫైనలైజ్ అయిపోయాక వచ్చాడు మా ఇంటికి, ఢిల్లీ. వచ్చినప్పుడు ఏమిటి ఇలా జరిగింది, వాళ్ళంతా ఇలా అంటున్నారా అని అనేసరికి కొంచెం అరగంటగా సమాధానం చెప్పేసరికి ఈడ్చిపెట్టి కొట్టేసింది ఒకసారి. అది కూడా వాళ్ళ అత్తమావుల ముందే కొట్టేసరికి మీరు ఇలా 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 కొట్టారేంటి, నేను వెళ్ళిపోతాను అని చెప్పిన మా కోడలు అంది. అంటే నేను అలా కదమ్మా, ఉండు ఒక్క నిమిషం, అది వాడు చేసిన దానికి పనిష్మెంట్ ఒకవేళ వాడు చేస్తే. గొడవలను మనం స్ట్రీమ్ లైన్ చేయాలి కానీ పెంచకూడదు ఎప్పుడైనా. ఇప్పుడు ఇద్దరి మధ్యన గొడవ ఉందనుకోండి, తెలిస్తే సహకరించండి, లేదంటే కామ్గా ఊరుకోవాలి. మనం ఇంకా పెంచుకుంటూ పోతే ఎక్కడికి చేరుతాయి? రామాయణ యుద్ధం, మహాభారత యుద్ధాలు అవుతాయి. ఎందుకండి? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఈ మరణం మీద ఏం చెప్పదలుచుకుంటారు సార్? ఇట్స్ అన్ అన్బేరబుల్ లాస్. అంతకన్నా నేనేం చెప్పలేను. మరణం గురించి మీరు అడిగారు కాబట్టి ఇట్స్ అన్ అన్బేరబుల్ లాస్. నాకే ఇంత బాధగా ఉంటే ఆయనకి ఎంత, వాళ్ళ తల్లిదండ్రులకు ఇంకా ఎంత ఉంటుందా అని నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు తలుచుకుంటే. ప్రతిరోజు ఆమెకి తర్పణం చేసేటప్పుడు బాధపడుతూ ఉంటా, కానీ ఏం చేస్తాం, తప్పలేదు. ఆ పని కూడా నేను చేయలేకపోతే వేస్ట్, వేర్ మేర్ వేస్ట్ అంతే. ఓకే, ఇన్వెస్టిగేషన్లో మొత్తం తేలుతుంది, పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే తేలిపోద్ది. కాకపోతే ఈ మరణం వెనుక ఖచ్చితంగా శ్రీచరణ్ ఉన్నాడు అనేది ప్రధానంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణ. మ్యాక్సిమం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హెరాస్ చేస్తున్నాడు అనేది వాళ్ళు చెప్పే ఆరోపణ. ఒకటి, శ్రీచరణ్ ఉన్నాడా లేడా అనేది మనం ఎవరం తేల్చలేము, ఎందుకంటే మనం ఎవరం అక్కడ లేం కాబట్టి. సరే, ఇన్వెస్టిగేషన్ టీం అంటారు, వాళ్ళ పని అది తెల్లారులేస్తే వాళ్ళు తెలుస్తారు. సరే, పేజీలు తిరిగే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. ఇందులో ఏ సరిపోతుందో అదే. ఇక అన్నిటికీ పైవాడు మూడో కన్ను వాడిది. వాడేం చూశాడో అది ఫ్యూచర్లో తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత శ్రీచరణ్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, పారిపోయాడు అనేది ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు. మేము ఢిల్లీ వెళ్ళమని చెప్పాము వాడికి. ఢిల్లీ అర్జెంటుగా వెళ్ళిపోను, అటు నుంచి డెహ్రాడూన్ వెళ్ళు, అసలు పరిస్థితి ఏమిటో జడ్జి చేసుకుని అక్కడ ఏ ప్రకారం యాక్ట్ చేస్తే ఆ ప్రకారం చేయని చెప్పాను. పోలీసులు చెప్పిన విచారణకి అటెండ్ కామని చెప్పారా సార్? చెప్పాను. ముందు వాళ్ళకి వెళ్ళు, కనపడు, ఇది పరిస్థితి అని చెప్పు, తర్వాత అంటావా మిగతా కార్యక్రమాలు తర్వాత చూద్దాం అని చెప్పిన అన్నాను. సో దట్ ఈస్ మై వెర్షన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఎంతైతే కూతురు కోల్పోయిన బాధలో సత్యవతి సుధాకర్ ఉన్నారో అంతకంటే మించి బాధలో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఒక మంచి స్నేహితురాలని, రాధాగాయత్రి లాంటి స్నేహితురాలని కోల్పోయానని ఆమె మామ చెబుతున్న మాటలు ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే అంతలా ఆమెను చూసుకునేవారు. శ్రీచరణ్ అప్పుడప్పుడు కాస్త కోడలతో ఇబ్బంది పడేలా ప్రవర్తించిన తామే శ్రీచరణ్కి సర్ది చెప్పి అతనికి ఒకనొక సందర్భంలో కొట్టే పరిస్థితి కూడా వచ్చిందని కూడా శ్రీచరణ్ తండ్రి చెప్తున్నారు. మొత్తం మీద ఈ మొత్తం వ్యవహారంపై ఆ దేవుడికి మొత్తం అంతా తెలుసు. కాకపోతే ఇన్వెస్టిగేషన్ అయినంత వరకు తాము ఏమీ మాట్లాడము, ఎందుకంటే మేము అక్కడ లేము కాబట్టి మాకు అక్కడ ఏం జరిగిందో తెలియదు. అయితే పూర్తి స్థాయిలో డెహ్రాడూన్ పోలీసులు అలాగే ముస్తోరి పోలీసులకు ఈ పోలీసు విచారణ ఖచ్చితంగా శ్రీచరణ్కు హాజరుగా అయి వాళ్ళకి సహకరించాలని సూచించామని చెబుతున్నారు శ్రీచరణ్ తండ్రి. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా TV9 విశాఖపట్నం.